హాయ్ అండి. మనం సజ్జ గట్క, సజ్జ అంబలి, సజ్జ సంకటి ఆయా ప్రాంతాలను బట్టి మనం పిలుచుకునే సజ్జ సంకటి తయారు చేసుకోబోతున్నాం. దానికి సజ్జలు 2-3 గంటలు మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఒక జార్లోకి తీసుకొని 2-3 సార్లు తిప్పుకొని ఒక ఒక గ్లాసు సజ్జలకి 4 గ్లాసులు వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అవి మరిగిన తర్వాత మనం తిప్పుకున్న సజ్జలని అందులో వేసి మంచిగా 15-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తిప్పుకుంటూ అడుగంటకుండా తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వదిలేసిన తర్వాత మనం నచ్చిన కర్రీతో కానీ నాన్ వెజ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. యమ్మీ సజ్జ సంకటి తయారండి.